మోహన్, ఈ వాళ్ళెందుకో నిద్రలేవగానే నీ దగ్గరకు వచ్చి అనిపించింది, అందుకే రెక్కలు కట్టుకొచ్చాను. నాకు పొద్దుటి నుంచి మిమ్మల్ని చూడాలని ఆరాటంగా ఉంది. కాఫీ తాగుతారా? లక్ష్మి, దాన్ని మందు తెమ్మని నేనే పంపించాను గానీ ఈ రోజు నేను ఎక్కడికి కదిలేదు లేదు. పగలు రాత్రి నీ ఊళ్ళోనే. ఒడి దీనికి కడుపులోనే జరబడిపోయావుగా. నాకిప్పుడు 3వ నెల. ఆహా, మమతా నర్సింగ్ హోమ్ లో డాక్టర్ అంబికను ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పు, ఫీజు తీసుకోకుండా అబార్షన్ చేస్తుంది. అబార్షణ? లేకపోతే పెళ్లి కాకుండా ఇంత కడుపేసుకుని తిరుగుతావా? జనానికి ఏమైనా సమాధానం చెప్తావు? మనకి బాబు పుట్టడానికి ఇంకా 6 నెలల టైం ఉంది, కానీ పెళ్లి చేసుకోవడానికి 6 నిమిషాలు చాలు. రేపు మంచి రోజని పంతులు గారు చెప్పారు. అంటే నిన్ను పెళ్లి చేసుకోమంటావా? చూడు, మా ఇళ్లల్లో ఆడవాళ్ళు ప్రోటన్ మొక్కలు పెంచుతారు. ఎందుకో తెలుసా? ఇల్లు అందంగా కనపడటం కోసం. అంత మాత్రం చేత తలలో మల్లెపూలు పెట్టుకోవడానికి బదులు ప్రోటన్ ఆకులు పెట్టుకుంటే నలుగురు నవ్విపోతారే. మోహన్, నువ్వు నన్ను పెళ్లాడతానని నువ్వు నాకు ఇచ్చిన మాటకి రికార్డు లేకపోవచ్చు, కానీ మనం మొగుడు పెళ్ళాలా కలిసి కాపురం చేసావడానికి జరగని రికార్డు ఉంది. ముందు ఈ ఫోటో పోలీసులకి, తర్వాత పత్రికలకి ఇస్తాను. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో నీ చేతే నా మెళ్ళో తాళి కట్టించుకుంటాను. వరకు రానిస్తే కదా. ఒరేయ్, నాకు మీ నాన్నకు మా అమ్మా నాన్న పెట్టిన పేర్లు ఏమిటి తెలుసా? చిన్నిరాజు, పెద్దిరాజు. మరి మేము మూటలే మోసామో, జేబులే కొట్టామో, చీటింగ్లు చేసామో, చీట్ ఫండ్లు నడిపామో, ఈనాటికి సంపాదించి నేను వజ్రాలరాజుగా, మీ నాన్న వరహాలరాజుగా స్థిరపడ్డాం. అలాంటి మాకు సుపుత్రుడై పుట్టి పేకాట డబ్బులు నడిపో, పేదోళ్ళు కడుపులు కొట్టో, కనీసం బంగారు రాజు కావాల్సింది పోయి శృంగారాజు పోయి ఇలాంటి మర్డర్ కేసులు ఎత్తుకోవడం ఏమిట్రా? వజ్రం, పీకలు కోసే కత్తి, గుండెలు చీల్చే పిస్టల్, ప్రాణాలు తీసే విషయము మాట్లాడురా. తమ పని తాము కాముగా చేసేస్తాయి. మనిషి అనేవాడు అలా ఉండాలి. అది కాదన్నయ్య, నేను బట్టిన కుందేలకు 3 కాళ్ళను నిరూపించడానికి నేనైతే ఆ కుందేలు తాలకు 3వ కాలు తెగనరికేవాడిని. అలాగే వీడు తను హంతకుడు కాదు నిరూపించుకోవడానికి హత్య చేసినప్పుడు చూసిన సాక్షిని కూడా చంపి రావాల్సింది పోయి ఇలా గోళ్ళు కొరుకుంటాడేంటి? దాన్ని చంపాక గోళ్లు కొరుకునే టైం కూడా లేకుండా ఆ ముసలిది గౌకేక పెట్టింది. ఇక ఆ ముసలిదాన్ని చంపే టైం ఏది? సునందిని మర్డర్ జరిగిన ఏరియా అంతా పోలీసులతో పద్మవ్యూహం ఏర్పాటు చేశాడు అభిమన్యు. ఈ పరిస్థితుల్లో మన మనుషులు వెళ్ళి ఆ ముసల్దాన్ని చంపడం అసాధ్యం. ఆలస్యం చేస్తే ఏ క్షణానైనా ఆ అభిమన్యుగాడు ముసల్దాన్ని తలుపుతాడు.